ఎంతటి మానవుడు అయినా ఈ 3 అలవాట్లకు బానిస అయితే తప్పకుండా అతను జీవితంలో చాలా నష్టపోతాడు. మరి ఆ 3 లక్షణాలు ఏమిటి, వాటికి బానిస కాకుండా ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. పూర్వం ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. అతనికి చాలా రోజుల తరువాత సంతానం కలిగింది. ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బాలుణ్ణి చిన్న వయసులోనే విద్యాభ్యాసం కోసం గురుకుల ఆశ్రమానికి పంపడం జరిగింది. ఆ బాలుడు చాలా తెలివైనవాడు. తక్కువ సమయంలోనే చాలా తెలివిగా అన్ని విద్యలను నేర్చుకుంటున్నాడు. అలా వేదాలను, పురాణాలను అన్నింటినీ నేర్చుకున్నాడు. అలా అన్ని విద్యలను నేర్చుకొని ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకే ప్రకృతి విపత్తులో తన తల్లిదండ్రులు, బంధువులు, తన కుటుంబంలో వారంతా ఒకేసారి మరణించారు. అలా ఒక్కసారిగా తను ఒంటరి వాడైపోయాడు. ఇవన్నీ చూసిన ఆ బాలుడు సాంసారిక బంధాలపై విరక్తి పెంచుకున్నాడు. ఇక అతను ఏకాంతంగా జీవించాలని హిమాలయాల వైపు వెళ్ళిపోయాడు. అలా హిమాలయాలలో చాలా కాలం ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఒక గొప్ప సన్యాసిగా మారిపోయాడు. ఆ తరువాత తాను నేర్చుకున్న విద్యలను 10 మందికి నేర్పించాలని భావించి ఒక అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు విద్యను నేర్పుతూ సమస్యలతో తన వద్దకు వచ్చే వారికి పరిష్కారాలు చెప్తూ ఉండేవాడు. చాలా తక్కువ కాలంలోనే ఆ సన్యాసి యొక్క ప్రభావం చాలా దూరం వరకు వ్యాపించింది. చాలా దూరం నుండి అతని వద్దకు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జనం వస్తున్నారు. ఆ సన్యాసి కూడా ఎంతటి సమస్యనైనా చాలా సులభంగా దానికి పరిష్కారం చెప్పేవాడు. అతని గొప్పతనం రాజ్యం నలుమూలలా వ్యాపించింది. అదే సమయంలో ఆ సన్యాసి ఉంటున్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు చాలా క్రూరుడు. అతనికి కూడా ఆ సన్యాసి గురించి తెలిసింది. అప్పుడు ఆ మహారాజు, అతను అంత గొప్పవాడా, అయితే నేను ఒక్కసారి అతనిని కలుస్తాను అని అనుకొని మరునాడు ఉదయాన్నే ఆ సన్యాసిని చూడడానికి అతని వద్దకు బయలుదేరాడు. అలా అతని ఆశ్రమానికి చేరుకొని అతనిని దర్శించుకున్నాడు. అలా ఒక్కసారి ఆ మహారాజు సన్యాసిని కలువగానే అతని ప్రభావం వల్ల విచిత్రంగా ఆ మహారాజు ఆలోచనే మారిపోయింది. మనస్సులోని క్రూరత్వం పోయి మంచివాడుగా మారిపోయాడు. అప్పుడు ఆ మహారాజు తన మనస్సులో ఇలా ఆలోచిస్తున్నాడు, నేను ఒక్కసారి ఇతనిని కలుసుకున్నందుకు ఇతని ప్రభావం వల్ల నేను ఇంతగా మారిపోయాను. ఒకవేళ ఇతను ఎల్లప్పుడూ నా వద్దనే ఉంటే నా జీవితమే మారిపోతుంది అని అనుకొని ఆ మహారాజు సన్యాసిని నాతో పాటు మా రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు. మహారాజు గారు ఆహ్వానించడంతో ఆ సన్యాసి ఆయనతో పాటు రాజభవనానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి రాజ్యానికి బయలుదేరారు. అలా రాజభవనంలోకి ప్రవేశించగానే ఆ సన్యాసికి చాలా గొప్పగా స్వాగత ఏర్పాట్లు చేసి మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు. భోజనం చేసిన తరువాత ఆ సన్యాసి తన ఆశ్రమానికి వెళ్ళడానికి అనుమతి అడుగుతాడు. కానీ మహారాజు, మహాత్మా, ఇక్కడ అందమైన తోటలో ఒక ఇల్లు ఉంది. మీరు అక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆనందంగా ఉండవచ్చు. మేము మీకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తాం. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఆ మహారాజు. అది విన్న ఆ సన్యాసి అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత మహారాజు కొంతమంది సేవకులను పిలిచి, మీరు ఆ మహామునికి ఉండడానికి కావలసిన ఆహారం, నీరు, పండ్లు, వస్త్రాలు లాంటివి ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు. మహారాజు ఆజ్ఞపై ఆ సేవకులు ఆ తోటలో ఉన్న ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్ది అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. ఆ ఇంట్లో ఆ సన్యాసి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఆ మహారాజు సన్యాసికి స్వయంగా ఏ సౌకర్యాలు తక్కువ కాకుండా తానే దగ్గరుండి సేవ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒక రోజున అత్యవసరమైన పని మీద ఆ మహారాజు మహారాణితో కలిసి వేరే రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ మహారాజు ఒక సేవకుడిని సన్యాసికి సేవలందించడానికి ఉంచి రాజు వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ మహారాజు వెళ్ళిపోయిన తరువాత ఆ సన్యాసికి సేవ చేయడానికి నియమించిన సేవకుడికి ఆరోగ్యం చెడిపోయి అతను సన్యాసిని విడిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అటు ఈ సన్యాసికి భోజనం పెట్టేవారు ఎవ్వరూ లేరు. విపరీతంగా ఆకలి వేస్తుంది. అక్కడ ఒక్కడే ఉండిపోయాడు. కొన్ని రోజుల తరువాత మహారాజు తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. అప్పుడు ఆ సన్యాసి కోపంతో ఊగిపోతూ,
మహారాజా, నువ్వు చేయలేని పనిని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు నన్ను ఇక్కడ ఉండమని చెప్పి నా సౌకర్యాలను గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. నాకు భోజనం పెట్టడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. నన్ను సేవించడం నీ వల్ల కాకపోతే నన్ను వదిలేయ్, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆ మహాముని శాంతించాడు. పక్కనే ఉన్న మహారాణి ఇదంతా చూసినా ఏమీ అనడం లేదు. ఆ తరువాత కొంతకాలం మహారాజు స్వయంగా తానే అన్ని సేవలు దగ్గరుండి చేస్తున్నాడు. ఆ సన్యాసికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటున్నాడు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆ మహారాజుకు అత్యవసరంగా వేరే రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ మహారాజు ఏ సేవకులను నమ్మకుండా మహారాణిని పిలిచి, నేను వచ్చే వరకు ఆ మునికి ఏ లోటు లేకుండా సేవ చేయమని చెప్తాడు. ఆ తరువాత ఆ మహారాణి ప్రతిరోజు తానే స్వయంగా భోజనం వండి ఆ సన్యాసికి పంపించేది. ఒకరోజు మహారాణి స్నానానికి వెళ్ళి అతనికి భోజనం ఇవ్వడం మర్చిపోయింది. అలా ఆ సన్యాసి భోజనం కోసం చాలాసేపు ఎదురుచూశాడు. కానీ ఎంతసేపటికి భోజనం రాకపోవడంతో ఇక తానే అంతఃపురంలోకి వెళ్ళి ఏమైందో చూద్దామని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు అక్కడ అందమైన మహారాణిపై అతని దృష్టి నిలిచింది. ఆమె సౌందర్యాన్ని చూసి ఆ సన్యాసికి ఆమెపై మోహం ఏర్పడింది. అతని మనస్సులో ఆమె అందం నిలిచిపోయింది. అతను ఆమె సౌందర్యాన్ని మరిచిపోలేకపోతున్నాడు. అతడు ఆమె ధ్యాసలోనే పడి ఆహారం, నిద్ర, నీరు అన్నీ వదిలేశాడు. ఇలా కొన్ని రోజుల వరకు అతను ఏమీ తినలేదు. దీంతో అతని ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. కొంతకాలం తరువాత మహారాజు తిరిగి వచ్చి సన్యాసి గురించి తెలుసుకొని వెంటనే అతని దగ్గరకు చేరుకొని, మహాత్మా, ఏం జరిగింది? మీ పట్ల నేను ఏమైనా అపరాధం చేశానా? మీరు ఎందుకు ఇలా ఆహారం తీసుకోకుండా ఏదో ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, నేను మహారాణి యొక్క సౌందర్యాన్ని చూశాను. అప్పటి నుండి నాకు ఆమె పట్ల మోహం ఏర్పడింది. ఎంత మర్చిపోదామనుకున్నా అది నా వల్ల కావడం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను అని అన్నాడు. అది విన్న మహారాజు, మహాత్మా, మీరు నా వెంట రండి, నేను మీకు మహారాణిని ఇస్తాను అని అన్నాడు. మహారాజు సన్యాసిని తీసుకొని అంతఃపురానికి చేరుకొని మహారాణిని పిలిచి, రాణి, నువ్వు ఇతనికి సహాయం చేయాలి. ఇతని ఆరోగ్యం బాగా క్షీణించింది. నా వల్ల ఒక మహాత్ముని మరణం నాకు మంచిది కాదు అని అన్నాడు. అప్పుడు ఆ మహారాణి, మహారాజా, ఆయన దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ మహారాజు, మహారాణి, ఇతను నీ సౌందర్యాన్ని చూసి నీ అందానికి ముగ్ధుడై చివరికి ఇలా అయ్యాడు అని అన్నాడు. అప్పుడు ఆ మహారాణి, మహారాజా, మీరేమీ చింతించకండి. నాకు తెలుసు నేనేం చెయ్యాలో. నేను మీకు మహాత్ముని హత్య కలంకం రాకుండా, నా పతిత్వానికి భంగం కలగకుండా నేను నడుచుకుంటాను అని చెప్పింది. అప్పుడు ఆ మహారాజు మహారాణిని సన్యాసికి అప్పజెప్పాడు. ఆ తరువాత ఆ మహారాణిని తీసుకొని ఆ సన్యాసి తోటలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాణి, మనం ఆనందంగా ఉండడానికి ఈ ఇల్లు సరిపోదు, ఇంకా పెద్ద ఇల్లు కావాలి అని అడిగింది. వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకు వెళ్ళి మేము ఉండడానికి ఒక పెద్ద ఇల్లు ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు మహారాజు సరే అని చెప్పి ఒక పెద్ద భవనాన్ని ఇస్తాడు. ఆ సన్యాసి మహారాణిని తీసుకొని పెద్ద ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాణి ఇంటిని చూసి, ఇల్లు శుభ్రంగా లేదు, కావలసిన వస్తువులేవీ ఇక్కడ లేవు, ఇందులో ఎలా ఉంటాం అని అంటుంది. వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నువ్వు మాకు ఉండడానికి ఇచ్చిన ఇల్లు శుభ్రంగా లేదు, మాకు కావలసిన వస్తువులు అక్కడ లేవు అని అన్నాడు. వెంటనే మహారాజు ఇంటిని శుభ్రం చేయించి వారికి కావలసిన అన్ని వస్తువులను వారికి సమకూర్చాడు. ఆ తరువాత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. మహారాణి స్నానం చేసి పట్టుపరుపు దగ్గరకు వచ్చింది. సన్యాసి కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాణి ఆ సన్యాసితో ఇలా అంటుంది, మహాత్మా, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మహారాజు దగ్గరకు రాకముందు మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మీరు ఎలా మారిపోయారు? మీరు ఎన్నో సంవత్సరాలు అన్నింటినీ విడిచి హిమాలయాలలో ఘోరంగా తపస్సు చేసినవారు. గొప్ప గొప్ప మహారాజులు కూడా మీ వద్దకు వచ్చి మీకు సేవలు చేసి తరించేవారు. అలాంటి మీరు ఒక స్త్రీ మోహంలో పడి నేను చెప్పినట్టుగా మీరు చేస్తున్నారు అని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి ఇలా ఆలోచిస్తున్నాడు,
నేను ఒక సన్యాసిని. నేను అన్నింటినీ త్యజించి అన్ని సుఖాలను విడిచి అడవులకు వెళ్ళిపోయాను. అలాంటి నేను ఇలా ఎలా మారిపోయాను అంటూ తన మనస్సులోనే చింతిస్తున్నాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాణి నన్ను క్షమించండి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడే నేను మిమ్మల్ని మహారాజుకు అప్పజెప్పేస్తాను అని అన్నాడు. అప్పుడు మహారాణి, మహాత్మా, మీకు మొదటిసారి భోజనం అందనప్పుడు నేను మీరు కోపంలో మునిగి ఉండడం చూశాను. ఒక్కరోజు భోజనం లేకపోవడం వల్ల మీలో ఉన్న క్రోధం బయటకు వచ్చింది. అప్పుడే మీ ప్రవర్తనలో నేను మార్పును గమనించాను అని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి శాంతంతో, మహారాణి, నేను అడవులలో ఉన్నప్పుడు నాకు సమయానికి ఏ భోజనం దొరికేది కాదు. కానీ రాజభవనంలోకి వచ్చిన తరువాత నాకు సమయానికి రుచికరమైన భోజనం లభించింది. దానిపై నాకు ఆశ పెరిగింది. వాటిపై కోరిక పెరగడంతో అవి లభించని రోజు నాకు క్రోధం వచ్చింది. ఎప్పుడైతే మనం కోరుకున్న కోరికలు నెరవేరవో అప్పుడు మనకు క్రోధం ఏర్పడుతుంది. ఒకవేళ కోరిన కోరికలు నెరవేరితే వాటిపై మనకు ఇంకా ఆశ కలుగుతుంది. అవి చివరకు దురాశకు కారణమవుతాయి. అదే నన్ను ఇక్కడ వరకు తెచ్చింది. ప్రతి ఒక్కరికి తమ కోరికలు తమ అదుపులో ఉండాలి, లేకపోతే అవి ఎంత గొప్పవారినైనా నాశనం చేస్తాయి అని చెప్పి ఆ సన్యాసి మహారాణిని తీసుకువెళ్ళి మహారాజుకు అప్పజెప్పి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నరకానికి 3 మార్గాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అవి కామం, క్రోధం, లోభం. మానవులు ఈ 3 వాసనలలో చిక్కుకొని తమ జీవితం నాశనం చేసుకుంటున్నారు. కామ, క్రోధ, లోభాలను తన ఆధీనంలో పెట్టుకునేవాడే ఆ పరమాత్మను చేరుకోగలుగుతాడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.